యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ మాస ఫలితాలు ఏప్రిల్ 13 నుంచి మే 13, 14 వరకు ఇందులో మేషరాశిలో రవి సంచారానికి సంబంధించిన ఫలితాలు ప్రత్యేకంగా జలతత్వపు రాశులైనటువంటి కర్కాటక, వృశ్చిక, మీన రాశులకు సంబంధించి ఈ జలతత్వపు రాశులలో మారుతున్నటువంటి గ్రహాలు ప్రధానంగా ఈ సూర్యగ్రహం యొక్క ఫలితాలు మీకు ఎలా ఉంటాయని తెలియజేస్తున్నాను. జలతత్వపు రాశి అయినటువంటి కర్కాటక రాశి పునర్వసు పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు వెరసి కర్కాటక రాశి అవుతున్నది. ఈ కర్కాటక రాశికి మంచి స్థానంలోనే ఇప్పుడు సూర్య సంచారం జరుగుతున్నది. కానీ ఈ సూర్యుడు ప్రవేశించిన దాన్ని బట్టి మూర్తి నిర్ణయంలో కొద్దిగా ఇబ్బంది కలిగి లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇవ్వవలసినటువంటి మంచి ఫలితాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు రవి. కాబట్టి మనం స్తోత్రాలు, పూజలో పునస్కారాలతో రవి స్తోత్రంతో మనం కొంత విజయం సాధించడానికి కృషి చేయవలసి ఉంటుంది. అర్థసిద్ధి, సదారోగ్య, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన సల్లాపం. సామాన్యంగా కర్కాటక రాశికి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. కానీ శ్రమతో మీరు ఆ యొక్క అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా అనుకూలతలు ఉన్నాయి. అనుకున్న పనులు సాధించే అవకాశాలు ఉన్నాయి. గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు జరగబోయే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీ మూలకంగా కూడా కొన్ని కీలకమైనటువంటి పనులు ప్రారంభం చేయడమో లేదా నిర్వహించడమో కూడా ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా లోహమూర్తిగా కొద్దిగా ఇబ్బంది కలుగజేస్తున్నాడు కాబట్టి బాగా శ్రమించి మీరు ఫలితాలను సాధించవలసిన అవసరం ఉంది. అలాగే కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ 23, 24వ తేదీలో కూడా ఒక మార్పు రాబోతున్నది. అది కూడా ఇప్పుడున్న దానికన్నా అనుకూలంగా ఉంటుంది. మరింత మంచి అవకాశం మీకు మే 1st వీక్లో రాబోతున్నది. కాబట్టి మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే పునర్వసు నక్షత్ర జాతకులకు ఏప్రిల్ 13 నుంచి 27 మధ్యనున్న ఫలితాలలో ప్రతినిత్యం ఏదో ఒక కొద్ది మార్పులతో అనుకూలంగానే కనబడుతున్నాయి. గృహ విషయంలో కొంత సంతోషం, మీ బాధ్యతల విషయంలో కూడా కొంత సంతోషాన్ని పొందగలుగుతారు. అలాగే ఏప్రిల్ 27 నుంచి మే 11 మధ్యనున్న పరిస్థితులలో మీరు చేస్తున్నటువంటి వృత్తులలో కానీ మీ వ్యవహారాలలో కానీ కొద్దిగా ఆలస్యం జరుగుతున్నది. దాన్ని మీరు ఓర్పుతో నేర్పుతో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మీకు మే 11 నుంచి మే 14 మధ్య ఉన్న పరిస్థితులు మీరు చేస్తున్న పనిలో కొంత సంతోషాన్ని కలగజేసే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా మంచి మార్పులు మీకు కలగబోతున్నాయి. అలాగే పుష్యమి నక్షత్ర జాతకులకు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 27 మధ్యన కుటుంబ వ్యవహారాల్లో కానీ వృత్తిపరమైన విషయంలో కానీ కొంత సంఘర్షణాయుతమైన వాతావరణం, వాదోపవాదాలు, ప్రయాణాలు, అలసటలతో సతమతము కావడం, మీ కింద పనిచేసేవారు కానీ మీ పై అధికారులతో కానీ కొద్ది ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతున్నది. కుటుంబ సభ్యులతో కూడా కొంత అనాసక్తి, కుటుంబ సభ్యుల అనారోగ్యాలు కూడా కొద్దిగా మీరు ఏదో ఒక వేద చెందడానికి కారణబోధమవుతున్నది. అయితే మీరు ఏప్రిల్ 27 నుంచి మే 11 మధ్య ఉన్నటువంటి పరిస్థితులు మీకు చాలా సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. అలాగే మే 11 నుంచి మే 14 మధ్యనున్న పరిస్థితులు కూడా మెల్లమెల్లగా మిమ్మల్ని కొంత సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. మొత్తం మీద పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ మాసంలో చాలా వరకు శుక్ర సంబంధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్, ఆ ఫలితాలు మీకు మంచిగా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 27 మధ్యన ఉన్నటువంటి పరిస్థితులలో ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొత్త వారి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సహకారాలు కూడా లభిస్తాయి. మరి ఏప్రిల్ 27 నుంచి మే 11 మధ్యన కుటుంబ విషయంలో కొన్ని తగాదాలు, వాదోపవాదాలు, అనుకోని ప్రయాణాలు, ఇబ్బందులు, నిష్ఠూరాలు పడవలసినటువంటి అవసరం ఉంటుంది. మే 11 నుంచి మే 14 మధ్యన మళ్ళీ మీ పరిస్థితులు అనుకూలంగా అవుతున్నాయి. మొత్తం మీద ఈ యొక్క మాసంలో కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 24, 25 లేదా మే 1 ఈ ప్రాంతంలో కొన్ని మేజర్ గ్రహాల యొక్క ప్రభావాలు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అయినప్పటికీ మొత్తం మీద ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వారు చాలా వరకు
పునర్వసు నక్షత్ర జాతకులు చంద్రుని యొక్క స్తోత్రము, పుష్యమి నక్షత్ర జాతకులు శుక్రుని యొక్క స్తోత్రము, ఆశ్లేష నక్షత్ర జాతకులు రవి యొక్క స్తోత్రాన్ని అనునిత్యం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మరొక జలతత్వపు రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 1 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలతో వృశ్చిక రాశి. అయితే వృశ్చిక రాశికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రవి సంచారం 6వ స్థానంలో జరుగుతున్నది. ఈ 6వ స్థానంలో జరుగుతున్నటువంటి రవి షష్టౌ రవౌ సుసౌఖ్యాదీన్ యత్నకార్యార్థ సాధనం, అనుకున్న పనులను సాధించడం అనే దానికి మంచి బలం ఇవ్వాలి, ఆత్మ బలం ఇవ్వాలి, ఆత్మస్థైర్యం ఇవ్వాలి, శారీరక బలం ఇవ్వాలి. తర్వాత ఆరోగ్యాలు, తర్వాత బంధువర్గాలకు సంబంధించి అన్నిట్లో ఇవ్వాలి. కానీ లోహమూర్తిగా ఇతను ఉన్నాడు కాబట్టి ఇవ్వవలసినటువంటి ఫలితాలలో కొద్దిగా తగ్గించడం కానీ, లేదా మెల్లమెల్లగా ఇవ్వడం కానీ, లేదా మనం విశేషంగా కృషి చేసి దైవ సహాయంతో ఆ ఫలితాలను, మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో మీరు చేస్తున్నటువంటి పనుల యందు, ఉద్యోగాల యందు కొంత మార్పులు చేర్పులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటున్నప్పటికీ ఉదర సంబంధమైన సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది కలుగజేస్తాయి. సామాజిక గౌరవం మీకు బాగా లభిస్తుంది. కుటుంబ గౌరవంలో కొద్ది ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు బాగా శ్రమతో రాణించడానికి అవకాశం ఉంది. ఎక్కువ ప్రత్యర్థులను ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంది. విమర్శలను కూడా ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంది. అయితే మొత్తం మీద కృషి చేసినట్టయితే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా మీ శ్రమ దగ్గర ఫలితాలు పొందే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అందులో విశాఖ నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొంత సంతృప్తిని కలిగే అవకాశాలు, రావాల్సిన డబ్బు సకాలంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు మీకు ఆరోగ్య విషయంలో కూడా సంతృప్తినిచ్చేటువంటి పరిస్థితి ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 27 మధ్యన ఉంది. ఆ తదుపరి ఏప్రిల్ 27 నుంచి మే 11 మధ్యన ఉన్న పరిస్థితులలో కొద్దిగా మెల్లమెల్లగా ఆలస్యంతో పనులు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. కొంత శారీరక శ్రమ ఎక్కువగానే ఉంటుంది. అలాగే మే 11 నుంచి మే 14 మధ్య ఉన్న పరిస్థితులు మరింత ఉత్సాహంగానే కలుపుతున్నది. ఏదైనా దూరయాత్ర ప్రయాణం కూడా సూచిస్తున్నది. అలాగే అనురాధ నక్షత్ర జాతకులు, అనురాధ నక్షత్ర జాతకులకు ఏప్రిల్ 13 నుంచి 27 మధ్యన మీకు చాలా వరకు కుటుంబ సభ్యులతో కానీ, బంధువర్గాలతో కానీ, మాతృవర్గ బంధువులతో కానీ, భార్యా తరఫు బంధువులతో కానీ, కొద్దిగా భార్యతో కానీ చిన్నపాటి భేదాభిప్రాయాలు, తర్వాత వాద వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏప్రిల్ 27 నుంచి మే 11 మధ్యన మీ కుటుంబంలో, మీ కుటుంబ సభ్యులలో కానీ, కుటుంబంలో కానీ, ఏదో ఒక బంధువర్గంలో కానీ విశేషంగా ఏదో ఒక శుభకార్యాన్ని మీరు చూడబోతున్నారు. అలాగే మే 11 నుంచి మే 14 మధ్యన మీ సంతాన విషయంలో కొంత ఉత్సాహ నిరుత్సాహాలతో ఉండబోతున్నారు. అలాగే జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు 13 నుంచి 27 మధ్యన ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో చాలా మార్పులు రాబోతున్నాయి. కొంత పై అధికారులతో కూడా అనుబంధాలు గట్టిపడబోతున్నాయి. ఏప్రిల్ 27 నుంచి మే 11 మధ్యన ఉన్న పరిస్థితుల్లో మీకు ఆర్థికపరమైన విషయంలో కొద్ది ఇబ్బందులు కానీ, ఇతరులతో విభేదాలు కానీ, కొన్ని సమస్యలతో సతమతం కావడం కానీ జరగవచ్చు. ఆ తదుపరి మే 11 నుంచి మే 14 వరకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు కొంత సౌఖ్యాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని కలుగజేస్తున్నాయి. అయితే మొత్తం మీద వృశ్చిక రాశికి సంబంధించినంత వరకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి జ్యేష్ఠ నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్త వహించాలి. వ్యవహారంలో ఉన్నటువంటి అనురాధ నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంది. అలాగే మామూలు సాధారణ ఉద్యోగాలు కానీ, ప్రత్యేక ఉద్యోగాలు చేసేటువంటి విశాఖ నక్షత్ర జాతకులకు కూడా కొంతవరకు ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు పొందబోతారు. అయితే మొత్తం మీద మీరు చంద్రస్తోత్రం, శుక్రస్తోత్రం, రవి స్తోత్రం ఈ 3 చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ మాస ఫలితాలు వృశ్చిక రాశికి రావలసినటువంటి ఎంత రావాలనో అంత శుభ ఫలితాల కన్నా లోహమూర్తిగా కొద్ది ఇబ్బందులతో మనకు ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మనం కొన్ని పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం. మరో జలతత్వపు రాశి మీనరాశి. మీనరాశికి అధిపతి గురువు.
ఈ మీనరాశిలో పూర్వభాద్ర ఒక పాదం, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 కలిసి మీనరాశి ఏర్పడుతున్నది. మీనరాశికి సూర్యుడు ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. మీ రాశ్యాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ స్థానంలో నుంచి ఈ మాసంలోనే మే మొదటి తారీఖునికి 2వ స్థానం 3వ స్థానానికి రాబోతున్నాడు ఒక మార్పు. అలాగే ఇప్పుడు మీకు కుజుడు కూడా ఈ నెలాఖరులో మారబోతున్నాడు. అంటే ఏప్రిల్ 23, 24వ తేదీలో కూడా కుజుడు మారబోతున్నాడు. ఒక రకంగా ఇప్పుడు మీనరాశి ఎలా ఉందంటే సందిగ్ధమైన పరిస్థితి, అంటే ముందుకు వెనకకు పోలేనటువంటి పరిస్థితిలో ఒక శాండ్విచ్ అంటారు అట్లా ఆ విధంగా మనం ఇరుక్కుపోయి ఉన్నాం. అయితే ఇది చాలా వరకు దైవం మీద భారం వేసినట్టుగానే ఉంటున్నాం, చేసే పని చేస్తున్నాం, కానీ యథాతథంగా ఈ పని మూలకంగా ఇది జరిగి తీరుతుందని చెప్పలేని స్థితిలో ఉంది మీనరాశి ప్రస్తుత పరిస్థితిలో. అయితే కొంత మార్పులు చేర్పులు రాబోతున్నాయి కాబట్టి ఆ మార్పుల మూలకం కన్నా గతం కన్నా ఇప్పుడే మేలు అన్నట్టుగా ఉంది. ఇది నిన్నటి వరకు ఉన్న పరిస్థితులకు, నేడు జరుగుతున్న పరిస్థితులకు, రేపు జరగబోయే పరిస్థితులకు చాలా మార్పులు వస్తున్నాయి. కాబట్టి మీనరాశి వారు కొంత ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీనరాశి వారికి ఈ మాసంలో చాలా వరకు ఒక ఒత్తిడికి లోనే అవకాశాలు ఉన్నాయి, మానసిక శారీరకంగా. అలాగే కొన్ని అనుబంధాలు, ఉన్నతమైన అనుబంధాలతో ఉన్న సంబంధాలు, తర్వాత బంధువర్గాలతో కానీ మిత్రవర్గాలతో కానీ వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాలు, సోదరులతో ఉన్నటువంటి అనుబంధాలు, మొత్తం మీద మీ పర్సనల్, మీ సరౌండింగ్స్ సంబంధించిన అన్ని సమస్యలు, అన్ని అనుబంధాలతో ఉన్నటువంటి విషయాలలో మీకు ఖచ్చితంగా ఒక బంధం ఏర్పడి దానికి సంబంధించిన విషయాలు మీరు ఎక్కువగా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఈ మాసంలో మీనరాశికి కలుగుతున్నాయి. మరి మీనరాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు బాగా శ్రమించవలసిందే. మీనరాశికి సంబంధించిన వ్యవహారవేత్తలు, వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా బాగా స్పందించవలసిందే, కృషి చేయవలసిందే. సాధారణ ఉద్యోగులకు కూడా కొంత శ్రమతో కూడిన ఫలితాలే మీరు పొందబోతున్నారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఇంచుమించుగా కుటుంబ వ్యవహారాలలో కొంత సంతృప్తిని కలిగేటువంటి పరిస్థితి ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 27 మధ్యన కలుగుతున్నది. ఆ తదుపరి మీకు ఏప్రిల్ 27 నుంచి మే 11 మధ్యన ఉన్న పరిస్థితులలో మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతున్నది. ఆ తదుపరి మే 11 నుంచి మే 14 మధ్యన ఉన్న పరిస్థితులు కొంత సంతోషాన్ని కలుగజేస్తున్నది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 27 మధ్యన మీరు బంధువర్గాలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, అత్యంత సన్నిహితులతో కానీ ఆర్థికపరమైన వ్యవహారాలలో కొంత నిష్ఠూరాన్ని పొందుతారు. అంటే మీరు సహాయం చేసినా చేయకున్నా, సహాయం చేయకపోతే ఎందుకు చేయడం లేదని నిష్ఠూరం, చేస్తే ఏం చేసినా చేయని కిందికి రావడం, ఇట్లా ఏదో ఒకటి మాత్రం ఒక ఘర్షణాయుతమైన వాతావరణం కుటుంబ వ్యవహారాలలో కూడా. అట్లా మళ్ళీ తిరిగి మీకు ఏప్రిల్ 27 నుంచి మే 11 మధ్యన కొంత సంతోషాన్ని కలుగజేసే పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు మీ వ్యక్తిగతంగా, కుటుంబపరంగా. అవి మీకు కొంత సంతోషాన్ని కలుగజేస్తాయి. ఆ తదుపరి మే 11 నుంచి మే 14 మధ్య ఉన్న పరిస్థితులలో కొంత శారీరక, మానసికంగా కొంత ఒత్తిడి ఉన్న పరిస్థితులు అనుకూలించే పరంగానే ఉంటున్నాయి. కాబట్టి మరి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కొంత దీంట్లో వెసులుబాటు ఉన్నదని చెప్పవచ్చు. ఆ తర్వాత రేవతి నక్షత్ర జాతకులకు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 27 మధ్యన ఉన్నటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దైవికంగా కొంత సహాయ సహకారాలు, కొంత ఉన్నతంగమైనటువంటి భావాలతో కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలలో కొంత ధైర్యాన్ని కలుగజేస్తున్నాయి. ఏప్రిల్ 27 నుంచి మే 11 ఉన్నటువంటి పరిస్థితులు మిమ్మల్ని కొంత గందరగోళానికి గురి చేయవచ్చు. అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు, విపరీతంగా మానసిక శారీరక శ్రమలు బాగా పొందేటువంటి అవకాశాలు ఏప్రిల్ 27 నుంచి మే 11 వరకు ఉంది. ఆ తదుపరి మే 11 నుంచి 14వ తేదీ మధ్య కాలంలో మీకు కొంత ఊరట కలుగుతున్నది. మొత్తం మీద మీనరాశి వారికి ఇప్పుడు జన్మగత కుజుడు, ద్వితీయ రవి, తృతీయ గురువు ఈ యొక్క వరుసగా ఈ గ్రహాల యొక్క ప్రభావాలు
కొంత మీకు ఈ మాసంలో ఈ మాసాంతంలో పడుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి మీరు కొంత జాగ్రత్తగా మసులుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పూర్వభాద్ర నక్షత్ర జాతకులు తరచుగా చంద్ర స్తోత్రం, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు శుక్రుని స్తోత్రం, అలాగే రేవతి నక్షత్ర జాతకులు రవి స్తోత్రం పారాయణం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉన్నాయి. అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఏదైనా శివాలయాలు, విష్ణు ఆలయాలు సందర్శన చేసుకోండి. మంచి ఫలితాలు పొందడానికి కృషి చేయండి. ఈ యొక్క సంవత్సరంలో ఈ ప్రారంభంలో మేషరాశిలో ఉన్నటువంటి రవి ఈ 3 రాశులకు చాలా మార్పులు తెచ్చినాడు కాబట్టి దాన్ని బట్టి మీరు చక్కటి ప్రణాళికాబద్ధంగా మరి మున్ముందు వచ్చే మాసాలు ఎలా మీరు అధిగమించాలి అనే దానికి మరొక మాస ఫలితాల గురించి ఎదురు చూద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.